ప్రస్తుతం శంకర్ లోధికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆస్వాద్ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ గారు వచ్చారు మాట్లాడారు. ఏంటి ఈడ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది, కనీసం రోడ్ లేదు, లోపలికి దర్శనం చేసే పరిస్థితి లేదు. శంకర్ లోధి అనేది మారుమూల ప్రాంతం, మీకు తెలుసు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, అంటే మహారాష్ట్ర తెలంగాణలో కలిపి ఉంది కనుక ఈ ప్రాంతం అంతా ప్రాచుర్యానికి నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మన గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు 1979లో ఇక్కడికి వచ్చి దీక్ష చేపట్టడం జరిగింది. క్రమక్రమంగా కొత్తపల్లికి వస్తున్న భక్తులకు దీని విశిష్టత గురించి తెలిసింది కనుక ఇప్పుడే ఇది లైమ్ లైట్లోకి వస్తుంది. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా ఇక్కడ అసలు అంతకుముందు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మా ప్రభుత్వం రాగానే ప్రస్తుతం మీరు చూస్తున్న ఆ షెడ్ అవన్నీ వేయడం జరిగింది. కాలానుగుణంగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెంది దివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం సాయశక్తుల ప్రయత్నం, దానికి నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. నీడ్స్ లేవు, తాగే నీళ్లు లేవు, ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్ళి ఇక్కడ మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చెప్తారు ఈ అంశంలో, ఇక్కడి చరిత్ర గురించి మీరు ఏం చెప్తారు? ఇది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం, కాకపోతే ఇది బాహ్య ప్రపంచానికి అంతగా తెలియకపోవడానికి కారణం భక్తులు జస్ట్ వచ్చిపోతూ ఉంటారు. ఇది సంవత్సరానికి ఒకేసారి వస్తారు కనుక అంత ప్రాచుర్యానికి నోచుకోలేదు. ఇప్పుడే ప్రభుత్వం దృష్టి దీని మీద కేంద్రీకరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ మహారాష్ట్ర మంత్రివర్యులు సంజయ్ భావ్ రాఠోడ్ గారు విచ్చేయనున్నారు. ఆ ప్రభుత్వం వారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాం. వారు మేము జాయింట్గా కలిసి ఈ ప్రాంతాన్ని తప్పకుండా మౌలిక వసతులు కలిపి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తామని ఆస్వాద్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ చెబుతున్న పరిస్థితి.